ఫిబ్రవరి 14 శుక్రవారం గోచర ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్హుతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 14వ తేదీ. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిరతు మాఘమాసం కృష్ణపక్ష విధియ రాత్రి 8:51 వరకు ఉంది. పుబ్బా నక్షత్రం రాత్రి 10:20 వరకు ఉంది. వర్జ్యం శేషం ఉదయం 6:31 నుంచి 7:04 వరకు ఉంది. అలాగే మళ్ళీ తెల్లవారితే శనివారం అనగా 6:18 ప్రారంభమైనటువంటి వర్జ్యం శనివారం ఉదయం 8:02 వరకు ఉంది. ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగల 12:15 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగల 12:15 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:31, సూర్యాస్తమయం 5:57, శుభ సమయం సాయంత్రం 5:45 ఉంది. ఈనాడు గ్రహచారాన్ని చూస్తే రవి బుధ శని కుంభంలో ఉన్నారు, రాహు శుక్రుడు మీనంలో ఉన్నారు, గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, చంద్రుడు సింహంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. అందులో ప్రధానంగా ముందు భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు సరిగా సాగవని చెప్పాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు ఇబ్బందికరంగా ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కృత్తిక ఉటపాదం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా చాకచక్యంగా పూర్తి చేసుకునే యోగం వస్తూ ఉంటుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా చాలా చక్కనైనటువంటి విధి విధానాలు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, లాభదాయకమైన ఫలితాలు పొందడం జరుగుతుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అన్ని అంశాల్లోనూ కూడా చాలా చక్కగా లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కృత్తిగా 2, 3, 4 పదాలు వాళ్ళకి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పదాల వాళ్ళు ఎంతో విజయాలు సాధించే అవకాశం ఉంది. మిథున రాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి. విద్యా వ్యాసంగం బాగా సాగుతుంది. ఆర్థిక సంబంధమైనటువంటి ప్రతి సమస్యని దాటుకుంటూ వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి ఇంకా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. మృగశిర 3, 4 పదాల వాళ్ళకి కార్య విజయం బాగా సాగుతుంది. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి ఈ రోజున చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. వాటిని దాటే అవకాశంలో సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు తెలివిగా, ఓర్పుగా సంచారం చేసిన వాళ్ళు లాభదాయకమైన ఫలితాలతో ముందుకు వెళ్తారు. దూకుడుతనంగా వెళ్ళిన వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీ ప్రయత్నాలని కూడా సానుకూలం అవ్వడం కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. పునరుసు 4 పదం వాళ్ళకి ఉద్యోగస్తులు ఉద్యోగ విషయంలో తోటి వాళ్ళ వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి అన్ని పనుల్లోనూ కూడా ఆటంకాలు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు నిరుత్సాహంతో కొన్ని పనులు మధ్యస్థంగా వదిలేసే అవకాశం ఉంది. సింహరాశి. కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయాలు చాలా చికాకులతో ఉంటాయి. వ్యాపార విషయాలు చాలా చికాకులతో ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం.
నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. తర్వాత ఈ మఘా నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలను కూడా కొంచెం చికాకును సృష్టించేవిగా ఉన్నాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళ కార్యక్రమాలని చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉత్తర ఉటపాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగా ఉండే అవకాశం ఉంది. కన్యా రాశి చాలా చక్కనైనటువంటి రోజు ఈరోజు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలకి ఫైనలైజేషన్స్ జరిగిపోతూ ఉంటాయి. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. కార్య విజయం కోసం ప్రయత్నిస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా లాభదాయకంగా మరల్చుకుంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు అన్నీ కూడా చాలా బాగా నడుస్తుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తదుపరి ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. హస్త నక్షత్రం వాళ్ళు ఏ పని చేసినా కానీ చాలా లాభదాయకంగా పూర్తి చేసుకుంటారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి కార్యక్రమాలని కూడా సానుకూలంగా విజయం వైపు నడిపించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తులారాశి ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా సాధారణ స్థాయి ఫలితాలతో నడుస్తాయి. విశేషాలు ఉండవు, నష్టాలు ఉండవు. తెలివిగా ప్రవర్తిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలు వాళ్ళు కూడా వాళ్ళ ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించి ఏ పని చేస్తే ఎలా ఉంటుంది, ఏ పని జాగ్రత్తగా నడుపుకోవచ్చు, ఏ పని జాగ్రత్తగా నడుపుకోకూడదు అనే అంశంలో ఒక ప్రత్యేకమైన క్లారిటీ కలిగి ముందుకు వెళ్తారు. అయితే వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పి కొంచెం వాహన ప్రమాదాలు జరగడం కానీ, పనిముట్ల వాడకంలో గాయాలు అవ్వడం కానీ జరిగే అవకాశం ఉందని చెప్పి సూచిస్తున్నాం. వృశ్చిక రాశి కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. మరి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా చాలా బాగా నడుస్తాయి. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలంగా మరల్చుకుంటారు. విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. విశాఖ నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ వృశ్చిక రాశిలో ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఒత్తిడి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకు కూడా ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ధనురాశి ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఇవాళ కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పాత వ్యవహార సమస్యలు తిరగబడే అవకాశం ఉంది. రుణ విషయాలు కూడా తిరగబడే అవకాశం ఉంది. కొంచెం ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అన్ని పనులు కూడా చాలా చక్కగా పూర్తవుతాయి. మూలా నక్షత్రం వాళ్ళకి కార్యలాభం చేకూరుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఉత్తరాషాఢ ఉటపాదం వాళ్ళకి ఇవాళ అన్ని పనులు కూడా లాభదాయకంగా పూర్తవుతాయి. మకర రాశి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా లాభాలు అందుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ధైర్యంగా ప్రవర్తిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. తర్వాత మరి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో శుభవార్తలు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు చాలా విజయాలు సాధిస్తారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రణాళికలు జరిగే అవకాశం ఉంది. మరి కుంభరాశి అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఇవాళ ప్రయాణ విషయాల్లో వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రుణాలు కొత్తవి చేయొద్దని చెప్పి సూచిస్తున్నాం. పాత రుణాలు సంబంధంగా కూడా సమస్యలు లేకుండా జాగ్రత్తలు పడండి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మాత్రమే మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ సమస్యలు ఉండే అవకాశం ఉంది. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి వాళ్ళ అన్ని పనులు కూడా సాధారణ స్థాయి ఫలితాలతో నడుస్తాయి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి అనవసరమైనటువంటి ఇరిటేషన్ పెరిగే అవకాశం ఉంది. మీనరాశి అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలని కూడా బాగా నడిచే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మరి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు బాగా నడిచే అవకాశం ఉంది. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఆర్థిక విషయాలు, ఉద్యోగ విషయాలు బాగా నడుస్తాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయ్యేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.